అందరికీ నమస్కారం అండి. ఇవేంటనుకుంటున్నారా? తపాలా చెక్కలండి. అయితే వాళ్ళు తినబుద్దయ్యి చేశాను. అంటే తెలంగాణ సైడ్ సర్వపిండి. మేము సర్వపిండి మంచిగా చేసుకుంటాము. నా అత్తగారిల్లేమో ఆంధ్ర. అయితే వీళ్ళు తపాలా చెక్కలంటారు. ప్రాసెస్ అంతా ఒకటే కానీ డిఫరెంట్‌గా చేస్తారివి. అయితే ఈ ప్రెగ్నెన్సీ టైంలో తినబుద్దయింది బాగా. అయితే అప్పుడేంటంటే చేసుకున్నాను. వంటగదిలో చెమటకి అయంతా కళ్ళు తిరిగి కింద పడిపోయాను గూడా ఇది చేసుకునేటప్పుడు. బాగా గుర్తు నాకు. తినలేకపోయాను. నేను చేసుకున్నాను గదా! అదేంటంటే అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టుంది నా పరిస్థితి డెలివరీ టైంలో. ఎందుకంటే నాకంతా ఉంది. అసలకి ఏం కావాలన్నా తినే టైం ఉంది నాకు. కానీ నేను చేసుకొని నా చేతిలో నుంచి నేను చేసుకొని తినలేకపోయేదాన్ని. ఒక్కో నైట్ అయితే తినకుండానే పనుకునేదాన్ని. ఎందుకంటే నా చేత్తో నేను చేసుకొని తినబుద్ధి అయ్యేది కాదు. ఆ టైంలో నాకు నీకేం తినబుద్దయితుంది? ఏం తినబుద్దవుతుందని అడిగేవాళ్ళు కూడా లేరు. ఇంక నా భర్తే అడిగేవాడు ఏమన్నా తినబుద్దవుతుందా అని. బయట నుంచి తేవాల్సినయన్నీ తెచ్చేవాడు. కానీ సొంతంగా ఎవరు వండి పెట్టేవాళ్ళు కాదు. ప్రతి ఆడపిల్ల బాధ ఇదే.